అణు పరీక్షలతో భారతదేశ శక్తి సామర్థ్యాన్ని మాజీ ప్రధాని వాజ్పేయి ప్రపంచానికి చాటి చెప్పారన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి. రాజకీయంగా ముందుకు సాగుతూనే దేశం కోసం పోరాడారని చెప్పారు. హైదరాబాద్ అల్విన్ కాలనీలో వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. వాజ్పేయి అడుగుజాడల్లో ప్రధాని మోదీ నడుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి బీజేపీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా కూడా ఫ్యాన్, కుల మతాలకు అతీతంగా ఫ్యాన్ ఉన్నారు వాజ్పేయి గారు. నిజంగానే గొప్ప నాయకుడు, ఓ గొప్ప కవి కూడా. కానీ ఆయన రాజకీయాలలో ఆయనకు శత్రువులు లేకుండా వాజ్పేయి అసంటి ప్రధానమంత్రి ఉండాలి. ఒక దిక్కు రాజకీయాలు ఒక ఫేర్గా కరెక్ట్గా చేయాలి, ఇంకో దిక్కు ధైర్యంగా పోరాడాలి దేశం కొరకు. అంటే మళ్ళా అదే అడుగు సారాలా ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారు సార్ ఉన్నారు. వీరిద్దరిది ఏంటంటే భారతదేశం అంటే ఒకటే, అందులో కుల మతాలు ఉండొద్దు. కానీ నువ్వు భారతీయుడు ఉంటే, నువ్వు భారతదేశము ఓటర్ ఐడి ఉంటే, భారతదేశం ఆధార్ కార్డు ఉంటే నువ్వు భారతదేశం దిక్కు ఉండాలి. అటు నీ మనసు పాకిస్తాన్ బంగ్లాదేశ్ దిక్కు కాదు.